అరే బాబు, ఇవాళ ఆగస్టు 15 కదా, కాలేజీకి వెళ్ళలేదా? కాలేజా? రోజు వెళ్ళేదే కదా, బోరు. అయినా రోజు కాలేజు, క్లాసులో హోంవర్క్. ఈరోజైనా మనశ్శాంతి తిరగాలి కదా, ఏరా అంతే కదా. అయినా మా కూడా మీకు ఎందుకు బాబాయ్, మీ పని మీరు చూసుకోండి. మీరు ఈ రోజు ఎంజాయ్గా తిరగడానికి ఎంతమంది ప్రాణత్యాగం చేశారో తెలుసా మీకు? మా కోసం ప్రాణత్యాగం చేశారా? అవునా? అవును బాబు, స్వాతంత్రం కోసం మన పూర్వీకులు చేసిన త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవం. మనం ఈ రోజు ఇలా బ్రతకడం కోసం 80 సంవత్సరాల కిందటే వాళ్ళందరూ తమ ప్రాణాలను ప్రణంగా పెట్టి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి అందరూ తమ ప్రాణాలను జీవితాలను త్యాగం చేసి పరాయి పాలన నుంచి మన దేశాన్ని రక్షించి ఆ స్వాతంత్రాన్ని మనకు అందించి వాళ్ళు వెళ్ళిపోయారు. మీ ఊరి కోసం నువ్వు ప్రాణత్యాగం చేస్తావా? పోనీ మీ ఇంటి కోసమైనా మీ ప్రాణం త్యాగం చేస్తారా? కుటుంబంగా సైతం ప్రాణం ఇస్తాం, కానీ ఊరి కోసం ఎందుకు ఇస్తాం? చూసారా, మీరు మీ ఇంటి కోసం మీ ఊరి కోసం అంటేనే అంతలాగా ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు ఏ స్వార్థం లేకుండా కేవలం మనందరం భారతీయులమనే ఒకే ఒక్క కారణంతో సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, గాంధీజీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. వాళ్ళు చేసిన త్యాగానికి ఒక్క ఆగస్టు 15 మనం బతుకున్నంతకాలం వాళ్ళని స్మరించుకుంటూ వీలైతే దేశం కోసం మనం కూడా ఎంతో కొంత సేవ చేయటమే మనం వాళ్ళకి ఇచ్చే ఘనమైన నివ్వాలి. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం.